నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు ఇది ఒక హెచ్చరికని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంది. ఆ యొక్క మొబైల్లో సోషల్ మీడియా యాప్లు ఉన్నాయి. ఫేస్బుక్ కానీ, టిక్టాక్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అలాగే యొక్క సోషల్ మీడియా ఖాతాలలో మనం చూసుకుంటే కువైట్ రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అధికారాలను ప్రశ్నిస్తూ సమాజంలో కువైట్లో ఉన్న ప్రజలకు అశాంతిని కలిగిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఉన్న వారికి కువైట్ అధికారులు హెచ్చరించడం జరిగింది. కువైట్లో ఉన్న రాజుగారి అధికారాలను ఎవరు ప్రశ్నించినా సరే గాని వాళ్లకు కఠినమైన శిక్ష పడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే వివరాల్లోకి వెళితే కువైట్లో ఒక కువైటీ పౌరుడు తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో కువైట్ రాజుగారిని అవమానిస్తూ అలాగే ఆయన యొక్క అధికారాలను ప్రశ్నిస్తూ రాజకీయ నిధులకు సంబంధించి సోషల్ మీడియా ఖాతాలో తప్పుడు వార్తలను ప్రచురించినందుకు అమీరీ హక్కులను సవాల్ చేయడం మరియు కువైట్ దేశ ప్రతిష్టను దెబ్బతీసే ఆరోపణలపైన అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అరెస్టు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత తాజాగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కువైట్ లో ఎవరైనా సరే కానీ కువైట్ రాజుగారిని అవమానపరచడం, కువైట్ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే కానీ వారికి కఠినమైన శిక్ష తప్పదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.